ఇంకా రెండో విషయము, పలంనేరు పిఎస్ వర్కర్ల గురించి నా మీద చేస్తూ ఉన్న ఆరోపణల గురించి వివరణ ఇస్తూ ఉన్నాను. 2022 9వ నెల 2వ తేదీన పవిత్ర మురళీకృష్ణ గారి అధ్యక్షతన మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో పురపాలక సంబంధించి 14 మంది పిఎస్ నాన్ పిఎస్ వర్కర్లని తీసుకోవాలని చెప్పి తీర్మానం చేసి సిఆర్ చేసినారు. సిఆర్ పరంగా వాళ్ళ దగ్గర వర్క్ చేసుకున్నారు. ఆ కరోనా టైంలో కూడా వాళ్ళు వర్క్ చేసినారు. ఆ కరోనా టైంలో అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ పోలీసులు వాళ్ళు ఏదో ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి మీరు మున్సిపల్ వర్కర్లు అని చెప్పి ఐడెంటిటీ కార్డులు ఇష్యూ చేయమంటే ఆ ఐడెంటిటీ కార్డులు ఆయన ఇష్యూ చేసిండేది. ఆ టైంలో వాళ్ళు పనిచేయింది వాస్తవమే. కానీ దురదృష్టం ఏమంటే రెండో చైర్మన్ని తెచ్చింది దురదృష్టం. ఫస్ట్ చైర్మన్ వర్కర్లు కావాలని పెట్టినాడు. రెండో చైర్మన్ ఈ వర్కర్లు వద్దని చెప్పి ఆ ఫైల్ని ఆపిచ్చేసినాడు. చిత్తూరు జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయో అన్ని మున్సిపాలిటీలకి ఆ రోజు కలెక్టర్ గారు పిఎస్ వర్కర్ల బిల్లు శాంక్షన్ చేసినారు. ఒక్క పలంనేరు మున్సిపాలిటీ ఫైల్ మాత్రము ఆపిచ్చేసినారు. అది ఎవరి వల్ల అంటే మండి సుధా వల్లే. ఎందుకంటే ఆ రోజు ఆయన ఎమ్మెల్యే గారిని ప్రలోభం పెట్టి ఈ ఫైల్ చేస్తే ఈ ఫైల్ వచ్చిందనే పాత చైర్మన్ సమక్షంలో జరిగింది. అప్పుడే చేసుకోవాలా, నాకు సంబంధం లేదు, నా హయాంలో చేయకూడదు అని చెప్పి ఆయన ఆపేయింది వాస్తవము. దీన్ని తెలిసి కూడా వాళ్ళు 14 మందిలో 11 మంది గమనుండిపోయినారు. వీళ్ళు ముగ్గురు మాత్రము ప్రత్యేకంగా 17వ వార్డు కౌన్సిలర్ది ఏదైనా ఇష్యూస్ వస్తే ముందు ఆయన ఉంటారన్నమాట. ముందు వాళ్ళు ఉండి వాళ్ళకి ఇన్ని లక్షలు ఇచ్చినాము అని. దాంట్లో ఇద్దరు ఆల్రెడీ ఐపీ క్యాండిడేట్లు, వాళ్ళకి ఆర్థికంగా సహకరిస్తూ ఉండేది నేను. వాళ్ళు కూడా వచ్చి మేము ఇన్ని లక్షలు ఇచ్చినాము అని చెప్పి చెప్పుకునే స్థితికి వచ్చినారు. తీసుకోండి, అప్పులకి డబ్బులు కడితే చాలు, వాళ్ళు నన్ను విముక్తి చేస్తే చాలు, మళ్ళీ నన్ను ఆడ ఎత్తుకొని నాకు ఇచ్చి వాళ్ళు లక్షలు ఇచ్చేది. ఇది జరుగుతూ ఉండేది. దీన్ని ఆసరాగా తీసుకొని ప్రస్తుతం ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ మండి సుధా గారు ప్రత్యేకంగా ఏదైనా ఇష్యూస్లో కానీ ఏదైనా మీటింగ్స్ వ్యవహారాల్లో కానీ ఏదైనా వీళ్ళని పిలిపించి బలవంతంగా నా మీద రోదుతా అనేది వాస్తవం. ఇది కూడా మున్సిపల్ పార్టీలో ఉండే వాళ్ళకి మున్సిపల్, ఎందుకంటే ఆయన చైర్మన్ చేసిన హేమంత్ కుమార్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ హేమంత్ కుమార్ రెడ్డి ఆయనే చెప్తున్నాడు, ఈయన చైర్మన్ చేసి మేము తప్పు చేయనమరా నాయన అని చెప్పి. ఇది జరుగుతూ ఉండే విషయం.